హలో గైస్, ఈ వీడియోలో ఇప్పటివరకు మానిటైజేషన్కి అప్లై చేయకుండా కొత్తగా అప్లై చేసే వాళ్ళ కోసం కొన్ని టిప్స్ అయితే చెప్తానన్నమాట. సో ఈ టిప్స్ ఏంటంటే ఖచ్చితంగా మీరు కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వకుండా నార్మల్గా ఆ థ్రెషోల్డ్ ఏదైతే ఉంటుందో లైక్ 4000 వాచ్ అవర్స్ అవ్వచ్చు, 1K సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు, అది కంప్లీట్ అయిన వెంటనే మీరు అప్లై చేసేయచ్చు కదా అనేసి లైక్ గుడ్డిగా అప్లై చేశారంటే ఖచ్చితంగా రిజెక్ట్ అయితే అవుతుందన్నమాట. సో నేను ఫేస్ చేస్తాను, అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇప్పటివరకు అప్లై చేయకుండా ఉన్నట్లయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. జస్ట్ 5 మినిట్స్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని అయితే కవర్ చేసేదానికి ట్రై చేస్తాను. సో ముందుగా మీరు అప్లై చేసే ముందు ఏదో లైక్ మినీ మానిటైజేషన్ అండ్ ఫుల్ మానిటైజేషన్ ఉంటుంది కదా, సో ఆ డిఫరెన్స్ చెప్తాను. సో మినీ మానిటైజేషన్ అంటే 3000 వాచ్ అవర్స్ లేదంటే 3 మిలియన్ వ్యూస్, షార్ట్ వ్యూస్ వచ్చింటే సరిపోతుంది కదా. సో వన్స్ ఒకవేళ మీకు అది కంప్లీట్ అయిపోయినట్లయితే నెక్స్ట్ ఫుల్ మానిటైజేషన్ ఉంటుంది కదా, దానికి మీరు ఎటువంటి లైక్ మళ్ళీ కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఆటోమేటిక్గా అదే ఫుల్ మానిటైజేషన్ ఎనేబుల్ అయితే అయిపోతుంది అనమాట. సో ఆ మినీ మానిటైజేషన్కే ఇప్పటివరకు అప్లై చేయకుండా ఉన్నట్లయితే సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు చాలామంది లైవ్ చేసి వాచ్ అవర్స్ని గెయిన్ చేసుకుంటుంటారు కదా. సో ఆ లైవ్లో ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉన్నదా, అది మనకు ప్రజెంట్ అయితే ఎటువంటి కాపీ రైట్ ఏది చూపించకపోయినా సరే నెక్స్ట్ అప్లై చేసేటప్పుడు అప్పుడు చాలా స్ట్రిక్ట్గా అయితే వెరిఫై చేస్తారనమాట. ఫస్ట్ ఏఐ వెరిఫై చేస్తుంది. సో ఆ ఏఐకి ఎక్కడైనా చిన్న క్లూ దొరికినా కూడా సింపుల్గా రిజెక్ట్ అయితే చేస్తుందన్నమాట. సో మీరు ఖచ్చితంగా లైవ్ అయినా అవ్వచ్చు, లేదంటే షార్ట్ వీడియోస్లో ఒక్క షార్ట్ వీడియో మీరు వేరే ఏదైనా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి ఒక్క షార్ట్ వీడియోని తెచ్చుకొని మీ దానిలో మీరు ఏదో చేంజ్ చేశానులే అన్నట్టు పెట్టినా సరే, లేదంటే లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా, ఆ లాంగ్ వీడియోస్లో ఏదైనా ఫుటేజెస్, కాపీరైట్ ఫుటేజెస్ కానీ మ్యూజిక్ కానీ ఏదైనా యూస్ చేసినట్టయితే ఖచ్చితంగా అది డిలీట్ చేసేయండి. కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది కాదు నేను కూడా ఏం చేస్తానంటే, ఒక లాంగ్ వీడియోలో కొంచెం అంటే నాకు కూడా తెలుసు అది కాపీరైట్ ఉందనేసి, అంటే ప్రజెంట్ అయితే కాపీరైట్ అనేది చూపించలేదు, కాకపోతే అప్లై చేస్తే దానివల్ల ఎఫెక్ట్ అయితే ఉంటుంది అని నాకు తెలుసు. కాకపోతే దానికి ఎక్కువ మంచిగా వ్యూస్ అయితే వచ్చాయి. సో దాన్ని డిలీట్ చేయాలి అంటే డిలీట్ చేస్తే మళ్ళీ ఎప్పటికి అవుతుందో, వాచ్ అవర్స్ ఎప్పటికి కంప్లీట్ అవుతాయో అన్నట్లు నేను దాన్ని డిలీట్ చేయకుండా అలాగే ఉంచి టైటిల్స్, తమ్నైల్ ఉంటుంది కదా, తమ్నైల్, టైటిల్స్ అవన్నీ చేంజ్ చేసి అప్లై అయితే చేశాను. కాకపోతే నేను అనుకున్నట్టే సక్సెస్ఫుల్లీ క్యాన్సల్ అనేసి, రిజెక్ట్ అనేసి వచ్చిందనమాట. సో ఇదే విధంగా మీరు ప్రతి లాంగ్ వీడియో, షార్ట్ వీడియో, లైవ్లో కానీ ఎక్కడైనా కానీ చిన్న లైక్ మ్యూజిక్, ఫుటేజెస్ ఏది లేకుండా చూసుకోండి. కొద్దిగా లేట్ అయినా సరే మీరు వాటిని డిలీట్ చేసి మీ ఒరిజినల్ కంటెంటే ఉండేలాగా చూసుకోండి. అంటే మానిటైజేషన్కి ముందుగా అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా ఒరిజినల్ కంటెంట్ ఉన్నట్లే చూసుకోండి. తర్వాత అయితే పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. అంటే 1-2 అలా పెట్టుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు. సో అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్గా అయితే జరుగుతుందన్నమాట. సో ఇదొకటి. నెక్స్ట్, మీరు ఏదైనా ఒక వీడియో పెట్టుంటారు కదా, లాంగ్ వీడియో అయినా లేదంటే షార్ట్ వీడియో ఏదైనా సరే, అది ఒరిజినల్ కంటెంట్ అయి ఉండాలి. అలాగే దానికి సంబంధించిన థంబ్నెయిల్, డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, ఆ డిస్క్రిప్షన్ అనేది కంపల్సరీ చెక్ చేస్తారనమాట. అంటే వీడియోకి రిలేటెడ్గా ఉందా లేదా అనేసి ఖచ్చితంగా చెక్ చేస్తారు. సో ప్రతి వీడియోకి సరే మీరు ఆ డిస్క్రిప్షన్ అనేది క్లియర్గా మెన్షన్ చేయండి. ఏదో వ్యూస్ కోసం, అంటే నేను ట్రై చేసింది కూడా అలానే చేశాను, కాకపోతే అది ఎక్స్పీరియన్స్ చేశా కాబట్టి చెప్తున్నాను. సో ఆ వీడియోకి రిలేటెడ్గా ఉన్న ట్యాగ్సే పెట్టాలా, డిస్క్రిప్షన్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టాలా. అలాగే డిస్క్లైమర్ ఉంటుంది కదా, అంటే చాలా డిస్క్లైమర్స్ ఉంటాయి. మీకు ఏదైనా కావాలి అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, లేదంటే నా ప్రీవియస్ వీడియోస్లో ప్రతి వీడియోలోనూ డిస్క్రిప్షన్ అయితే క్లియర్గా పెట్టుంటాను. సో మీరు అలా అక్కడ చూసి కూడా మీ వీడియోస్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కంపల్సరీ చెక్ చేసుకోవాలా. అలాగే ఛానల్ అబౌట్ ఉంటుంది కదా, ఆ అబౌట్లో కూడా మీ ఛానల్ దేనికి సంబంధించి, లైక్ టెక్ ఛానలా లేకపోతే వ్లాగ్, ఎంటర్టైన్మెంటా, ఈ విధంగా క్లియర్గా మీ ఛానల్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్గా లైక్ ఛానల్ డిస్క్రిప్షన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట అబౌట్. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా ఉంటుంది కదా, ఆ లింక్స్ అన్నీ కూడా మనం అక్కడ యాడ్ చేసామంటే ఆ ఏఐ అనేది ఓకే ఇక్కడ అంటే ఈ ఛానల్కి బిహైండ్లో ఈ పర్టికులర్ పర్సనే వర్క్ చేస్తున్నాడు అనేసి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట అప్రూవ్ చేయడానికి. సో ఇవంతా కూడా క్లియర్గా చూసుకోండి. సో ఇది కాకుండా ఇంకా మానిటైజేషన్కి అప్లై చేసే ముందు అయితే ఈ ప్రాసెస్ ఉంటుంది. సో అప్లై చేసిన తర్వాత ఒకవేళ అది రిజెక్ట్ అయితే ఎలా చేయాలన్నా కూడా నేను ఇంకో వీడియోలో పెడతాను. సో ఇది కాకుండా మీకు ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. సో కంపల్సరీ దానికి సంబంధించి నేను షార్ట్ వీడియోలో అవ్వచ్చు, లేదంటే లాంగ్ వీడియోలో ఫర్దర్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంది అంటే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.